తిరుగాలులతో కురిసిన అకాల వర్షానికి రోడ్లపై పోసిన ధాన్యం తడిసి ముద్దైంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కురిసిన వర్షం ఒక్కసారిగా రైతన్నలను అయోమయానికి గురిచేసింది. కొనుగోలు కేంద్రాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యం కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని, లారీలు హమాలీల కొరత లేకుండా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. ఆరుగాలం పండించిన పంట ఒక్కసారిగా తడిసిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. వరి కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కాటలు చేయడం ఆలస్యం కావడం వల్ల ఇవాళ పెద్ద మొత్తం నష్టపోవాల్సిన పరిస్థితి. ఈరోజు అకాల వర్షం అనుకోకుండా వర్షం వల్ల కొన్ని వందల సంచులు తడిసిపోయినాయి, కాటేసినాయి, కుప్పలు అట్లనే తడిసిపోయినాయి. దీన్ని తొందరగా ఈ సొసైటీ వారు కానీ ఐకేపాలు తొందరగా కాటలు చేసిన వాటికి రైతులకి ఇలా పరిస్థితి ఉన్నప్పుడు దీనివల్ల ఒక ఎకరానికి ఒక క్వింటాల్కి 10 కిలోల నుంచి 20 కిలోలు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది మళ్ళీ పచ్చితనం కొనమని వాళ్ళు అధికారులు మన రైస్ మిల్లర్లు అంటారు. దీని మీద ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ తడిసిన ధాన్యాసుక ఎలాంటి తరుగు లేకుండా కాటాలు చేయాలని ఆర్మూర్ ప్రాంత రైతులను కోరుతున్నాం. సొసైటీకి చైర్మన్ లేరు, నంబర్స్ లేరు, ఓళ్ళు లేరు. అడ్లన్నీ ఎక్కడ ఉంటున్నాయి. ఈ మొత్తం వీడికి వెళ్ళాడికి ఒక కమ్మంటే 100 లారీలు అవుతాయి. తక్కువ ఎక్కండి 100 లారీలు ఓళ్ళు లేపుతున్నారు. ఓళ్ళు ఇక 10 కిలోలు అంటే 10 కిలోలు కడి ఎత్తులని ఒప్పుకున్నాం. అన్నిటికీ ఒప్పుకున్నాం. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఒప్పుకున్నాం. అన్ని ఎత్తున్నాం. 15 దినాలు కాంటైనాక సంచులు నింపి పెట్టినాక 15 దినాల సంచులు ఇవ్వకుండా మేము ఏం చేయాలి? లారీలు దినాక ఎమ్మెల్యే సుఖ చెప్పిండట, దినాక 2 లోడ్లు లారీలు దొడ్డి ఇవ్వాలా, ఒక లోడు సన్నపి ఇవ్వాలా అన్నాడు. దొడ్డి పోతలే సన్నపి పోతుంది. ఏం చెప్తారు రైతులు? ఎత్తి ఇప్పుడు ఇలా పరిస్థితి ఏంది? ఇక కాయిదాలు లేనివాడు ఏం చెప్తాడు? కాయిదాలు లేనివాడు ఇల్లు విక్కొచ్చి రెగ్యులర్ తెచ్చి వేసుకుంటాడు. ఇట్లా చెప్పు, రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది. వరి కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కాటలు చేయడం